తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. రాజధాని అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో 6 రోజుల పాటు పాదయాత్రలు జరిగాయి. రాజధాని గ్రామాల్లో 100 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టి ఈ ప్రాంత ప్రజలను సమస్యలను తెలుసుకున్నారు. అర్జీల రూపంలో సోమవారం 29 గ్రామాల ప్రజలు రాయపూడి గ్రామంలోని సిఆర్డీఏ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. సిఆర్డీఏ అదనపు కమిషనర్ భార్గవ్ తేజకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ప్రజా అభివృద్ధి వేదిక నాయకులు వై నేతాజీ, ఎం రవి మీడియాతో మాట్లాడారు. ప్రజానేకం పెద్ద ఎత్తున వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని పాదయాత్ర బృందం దృష్టి తీసుకొచ్చారు. ఆ సమస్యలన్నింటినీ అధికారులకు నివేదించి సమస్యలు పరిష్కారం చేయమని అడిగేటువంటి దానికోసం ఇక్కడికి ఈరోజు సిఆర్డీ ఆఫీస్ దగ్గరికి రావటం అనేటువంటి జరిగింది. పెద్ద సంఖ్యలో ఈ ప్రజానేకం ఇక్కడ గుమిగూడటం అనేటువంటి జరిగింది. వీటిలో ముఖ్యమైనటువంటి సమస్యలుగా ఇవాళ రాజధాని ప్రాంతానికి గుంటూరు నుంచి రావాలి అని చెప్పేసి అంటే గగనం అవుతా ఉంది. వేలాది వాహనాలు ప్రతిరోజు అక్కడి నుంచి వస్తూ ఉంటాయి. అనేక యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. అట్లా వాహనాలే కాకుండా బస్సుల్లోనూ ఇతరత్ర వాహనాల్లో కూడా అనేక మంది ప్రజానీకం వచ్చిపోయేటువంటి వాళ్ళకి తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నటువంటి ప్రధాన రహదారిని ఇంతవరకు నిర్మించడానికి ప్రభుత్వం పూనుకోవడం లేదు. అట్లా ఇక్కడ 30 పడకల ఆసుపత్రికి సంబంధించి నిర్మాణం పూర్తయి దాదాపు 7 ఏళ్ళు అవుతా ఉంది. అయినప్పటికీ ఈ రోజు కూడా దానికి డాక్టర్లను కానీ ఇతర సిబ్బందిని కానీ అట్లాగే అవసరమైన వైద్య పరికరాలను కూడా ఏర్పాటు చేయలేదు. కాబట్టి వైద్య సౌకర్యం 30 పడకల ఆసుపత్రి వైద్య సౌకర్యం అనేటువంటిది అందుబాటులోకి రాలేదు. తక్షణమే ఆ హాస్పిటల్ని జనానికి అందుబాటులో తీసుకురావాలి. అట్లా దాన్ని 100 పడకల ఆసుపత్రి అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అట్లా గ్రామాల్లో అనేక చోట్ల అంగన్వాడీ కేంద్రాలు, హెల్త్ సెంటర్లు నిర్మాణం పూర్తయి ఉన్నాయి. కానీ పని ప్రారంభించడం లేదు. వాటన్నింటినీ ప్రారంభించడానికి ఏమిటి అడ్డం వచ్చిందని చెప్పేసి అనేటువంటిది ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ రాజధాని ప్రాంతంలో పేదలు ఉన్నారు. వాళ్ళకి సామాజిక పెన్షన్ ఇవ్వాల్సి ఉంది. ఎప్పుడో రాజధాని ప్రకటించినప్పుడు అంటే 10-12 ఏళ్ల క్రితం ఆ కుటుంబాలని సర్వే చేసి వాటి వరకు ఇవ్వటం అనేటువంటి జరిగింది, పెన్షన్ మంజూరు చేయటం. ఈ కాలంలో అనేక మంది కొత్తగా పెళ్లిళ్ళు అయిపోయి కొత్త కుటుంబాలు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరికి పెన్షన్ మంజూరు చేయడం లేదు. అట్లాంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ రీసర్వే చేసి వాళ్ళకందరికీ కూడా పెన్షన్ మంజూరు చేయాలని చెప్పేసి ఇప్పుడు పెరిగిన ధరలకు అనుగుణంగా 10,000 రూపాయలు వాళ్ళకి సామాజిక పెన్షన్ ఇవ్వాలని ఇంకో 6 రోజుల పాదయాత్ర 100 కిలోమీటర్లలో సామాన్యుల గోడు ఎవరు ఆలకించటం లేదనేది పాదయాత్ర బృందం దృష్టికి తీసుకొచ్చారు. సామాన్యులు అల్లాడిపోతూ ఉన్నారు. ఇళ్ల స్థలం కోసం అర్జీలు పెట్టి ఇసుకెత్తిపోయారు తప్ప ఇళ్ల స్థలాలు ఇవ్వటంలా. R5 జోన్లో రాజధానిలో ఉన్న పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి పూలింగ్ చట్టంలో ఉంది. దాన్ని అమలు చేయకుండా ఎందుకు తాత్సార్యం చేస్తున్నారు అని చెప్పి మేము రాజధాని అభివృద్ధి వేదికగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకనే తక్షణం సుప్రీంకోర్టు లేదు వంకలు చెప్తా ఉన్నారు. దాన్ని వెనక్కి తీసుకొని R5 జోన్లో రాజధానిలో ఉన్న పేదలందరికీ 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చి వాళ్ళ ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలి. టిట్కో ఇళ్లు వద్దు, వ్యక్తిగత స్థలాలే ముద్దు అని చెప్పి ఈరోజు ప్రజలు చెబుతున్నారు. టిట్కో ఇళ్ల సమస్యలు ఈరోజు పేరుకుపోతా ఉన్నాయి. రాజధానిలో 5,024 ఇళ్లు కట్టారు. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క గాథ. మొత్తం చెమ్మొస్తా ఉంది అన్నిళ్ళకి పై నుంచి కింద దాకా. మంచినీళ్లు లేవు, రోజు తగాదాలు. ఇంకా చెప్పాలంటే డ్రగ్స్ మాఫియా మొత్తం టిట్కో ఇళ్లలో డ్రగ్స్ మాఫియా చేరి అక్కడ ప్రజల్ని, స్థానికుల్ని, కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాయి. అందుకని టిట్కో ఇళ్లలో రక్షణ కల్పించాలా, ప్రహరీ గోడలు ఏర్పాటు చేయాలా, పోలీసులు పెట్టాలా, పెట్రోలింగ్ చేయాలా అని చెప్పి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. డ్రైనేజీ వ్యవస్థ. తుళ్లూరులో సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం విలేకరుల సమావేశం జరిగింది. సిపిఐ నాయకులు కాబోతు ఈశ్వర, ముప్పల శివశంకర్రావు మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలోని ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొత్తగా పెళ్లైన వారికి రేషన్ కార్డులు ఇవ్వాలని మరికొన్ని అంశాలను ప్రస్తావిస్తూ మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో దేవుని దయ, యాకోబు తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈ నెల 24వ తేదీన తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇళ్ల స్థలాలు, సాగు భూములు పంపిణీ చేయాలని, మరి ఈనాడు కూటమి ప్రభుత్వం మరి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చి పేదలకు న్యాయం చేస్తామని ఆనాడు కూటమి ప్రభుత్వం మరి చెప్పడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా ఇప్పటి వరకు ఏ ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు.
మరి సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా మరి తుళ్ళూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఇప్పటికే 2 దఫాలుగా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా అర్హత కలిగిన పేదలందరికీ తక్షణమే ఇళ్ల స్థలాలని మంజూరు చేయాలని, అదేవిధంగా ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలకు పెంచి ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వాలని, అదేవిధంగా ఈనాడు మరి తుళ్ళూరు మండల పరిధిలో ఉన్నటువంటి అర్హత కలిగిన ఇల్లు లేని నిరుపేదలందరూ రేపు ఉదయం తహసీల్దార్ కార్యాలయం వద్దకు 10 గంటలకు వచ్చి మరి లేని వారు దరఖాస్తులు రాయించుకోవాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఇచ్చారో మరి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలుపరిచి పేదల సొంతింటి కలను సాకారం అయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మరి తగు చర్యలు తీసుకొని పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని సిపిఐ పార్టీ తరఫున కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఇది రాగానే గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తుందా, అట్లానే పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. అదేవిధంగా ఆ మాటను చేస్తామని చెప్పి వారు కూడా అన్ని ఊళ్ళో కూడా మైకుల్లో కూడా చెప్పారు. కానీ 2 సంవత్సరాలైనా కూడా ఇంతవరకు ఆ దారిన కనీసం ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే ఇళ్ళు స్థలాలు ఇవ్వాలంటే పొలాలు తీసుకోవాలి, ఏదన్నా కానీ ఆ ప్రయత్నం అయితే గవర్నమెంట్ ఇంకా ఏం మొదలు పెట్టలేదు. అది వెంటనే మొదలుపెట్టి వాళ్ళకి స్థలం లేని వాళ్ళకి, అట్లానే ఇక్కడ సిఆర్డీఏ ఏరియాలో స్థలాలు ఇవ్వకపోయినా కూడా కనీసం వాళ్ళకి ఇళ్ళు ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటూ మీరు ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని చెప్పి కోరుతున్నాం. అట్లానే కొంతమంది వద్దా పెన్షన్, ఆ పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇవ్వలేదు. 2 సంవత్సరాలు కూడా ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. ముసలి వాళ్ళు కానీ ఇంతకుముందు ఆ టైం వస్తున్న సంవత్సరం కొంతమంది అర్హతగా వస్తుంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా వెంటనే ఆ పెన్షన్ ఇచ్చే ఆ ప్రయత్నం చేయాలని చెప్పి చంద్రబాబు రేషన్ కార్డులు కూడా లేని వాళ్ళని, ఎందుకంటే ప్రతి సంవత్సరం కొత్త వాళ్ళు వస్తుంటారు కాబట్టి రేషన్ కార్డులు కూడా కొత్త ఇచ్చేసి వాళ్ళందరూ సమస్యలంతా కూడా పేదవర్గానికి సపోర్ట్ చేయాలని చెప్పి చేస్తున్నారు. ఇంకా ఖచ్చితంగా చేయాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తాం.